కృష్ణ అనే పేరులోనే ఎన్నో పెన్నిధులు ఉన్నాయని అంటారు. దేవకి వసుదేవుల తనయుడికి ఈ కృష్ణ అనే పేరు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? కృష్ణ అన్న పేరు కృష్ణుడికి మాత్రమే పరిమితంగా చెప్పుకోవడానికి వీల్లేదు. అర్జునుడికి కూడా ఉండే 10 పేర్లలో కృష్ణ ఒకటి. ద్రౌపదీదేవికి నిజమైన పేరు కృష్ణ. ద్రౌపదిని కుమార్తె కాబట్టి ద్రౌపది, పాంచాల రాజకుమార్తె కాబట్టి పాంచాలి. నిజానికి ఆ ద్రౌపది నిజమైన పేరు కృష్ణ. కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం. అపరిమితమైన ఆనందాన్ని మనకు అందించేటటువంటి పేరుతో పెన్నిధిగా ఈ పేరును తల్లిదండ్రులు నిర్ణయించి ఉన్నారు. వసుదేవుడు నందుడు చిన్ననాటి స్నేహితులు. అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి తీసుకువచ్చి వసుదేవుడు ఆ కృష్ణుడిని ఇక్కడ భద్రపరిచి వెళ్ళిపోయినాడా, ఈ సంగతి నందుడికి తెలుసునా అన్న విషయం కృష్ణుడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలిసి వస్తుంది. గర్గ భాగవతం అనే మరి ఒక గ్రంథాన్ని మనం వివేచన చేసినట్లయితే ఈ వసుదేవుడి పురోహితుడు గర్గుడు కృష్ణుడికి 5 సంవత్సరాల ప్రాయం పూర్తి అవుతున్నటువంటి తరుణంలో వసుదేవుడు నందుడి ఇంటికి గోలోకానికి వెళ్ళి కృష్ణుడు క్షేమమేనా అని ప్రశ్నించగా ఆ నందుడు ఎవరి కృష్ణుడు, ఎక్కడి కృష్ణుడు అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. వసుదేవుడు పశ్చాత్తాపంతో సత్యం తెలిసి వెళ్ళిపోగా నందుడు వెంటనే తన చిరునామా మార్చేస్తాడు. ఆ పాటికే కంసుడి యొక్క చారులు ఈ వసుదేవుడు ఎక్కడ తిరుగుతున్నాడా అంటూ అన్వేషణ చేసి నందుడి ఇంటికి వెళ్ళాడు అని తెలుసుకొని కొంతమందిని ఈ కృష్ణ సంహరణార్థం అక్కడికి పంపిస్తారు. ఈ వృత్తాంతంలో కృష్ణుడికి 8 సంవత్సరాలు వచ్చిన అనంతరం ఇప్పుడు బాహాటంగా వసుదేవుడు నందుడి ఇంటికి తన పురోహితుడైన గర్గుడిని పంపించి, అతడు నా కుమారుడు, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నామకరణం నిర్వహించవలసింది, అతడి పేరు కృష్ణుడు అని సంబోధన చేస్తారు. అంతవరకు వివిధ నామాలతో కృష్ణుడిని కన్నయ్య అని, గోపాల అని పిలిచేటటువంటి యశోదాదేవి నాటి నుంచి కృష్ణ అని పిలవడం సంబోధనగా మనం గమనించవచ్చు. గర్గ భాగవతాన్ని పరిశీలన చేస్తే ఈ విషయం తెలుస్తుంది. అందరికీ ఆనందం కలిగించే పరమదైవంగా, ఆత్మీయ దైవంగా కృష్ణ పరమాత్ముడిని మనం స్మరించుకుందాం.